సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అప్పటి స్టార్ హీరోలందరికీ భారీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ గారికి నా మీద మంచి నమ్మకం. ఒకసారి ఆయన బాలకృష్ణ కోసం మంచి కథ చేయమన్నారు. నేను అలాగే కథను తయారు చేసుకుని వెళ్లి ఆయనకి చెప్పను. 10 నిమిషాల్లో ఓకే చేశారు. ఆ సినిమానే అనసూయమ్మగారి అల్లుడు. బాలయ్య బాబు సెట్లో సరదాగా ఉండేవారు. నేను ఎన్టీఆర్ గారి అబ్బాయిని, సీఎం కొడుకుని, గోల్డెన్ స్పూన్తో పుట్టాను. ఈ సినిమాకి నేను హీరోని, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అనుకునేవారు కాదు. బాలయ్య బాబు సెట్లో ఉన్న అందరికీ నమస్కారం చేస్తూనే వచ్చేవారు. సొంత సినిమా అయితే టీ తాగారా, భోజనాలు చేశారా అని అడిగేవారు. అందరితో కలిసిపోయేవారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోలా ఉండేవారు. ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసి భోజనం చేసేవారు. నేను ఎక్కడ కలిసినా మా ఇంట్లో వాళ్ళందరినీ పేరు పేరున అడుగుతారు.